మనం పరిశీలన చేసుకోవాలి. వీళ్ళని మనం పరిశీలన చేసుకోవాలా? ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ప్రశ్నించుకోవాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ప్రభువా నా పొరపాటు ఉంటే క్షమించు అంటే మన పొరపాటు ఉందో లేదో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ప్రభువా నేను తప్పు చేసుంటే, నేనేమైనా పాపం చేసుంటే అంటే మనకు తెలియనట్టే ప్రార్థన చేస్తుంటాం కొన్నిసార్లు. కానీ మనం చేసే తప్పు, మనం చేసే పాపం, మనం చేసే పొరపాటు ఇవన్నీ మనకి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. మనం చేసేది ఏది తప్పు, ఏది రైట్, మనలో ఉన్న దేవుని ఆత్మ మనకు తెలియజేస్తూనే ఉంటాడు. కానీ పర్లేదులే అంటూ అలా అని చేసి మన పాటికి మనం చేసుకుంటా పోతా ఉంటే ఏమైనా. కాబట్టి నిర్దాక్షిణ్యంగా మనం చేసిన వాటిని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ప్రభువా ఒకవేళ నేనేమన్నా చేసేనేమో కాదు, ప్రభువా నేను ఇది చేశా, నేను ఒప్పుకుంటున్నాను. ప్రభు నేను ఇది చేశా, ఇదిగో నాయన నేను ఈ విధంగా ప్రవర్తించా, ప్రభు నేను ఈ విధంగా నడుచుకున్నా, ప్రభు నేను ఈ విధంగా మాట్లాడేశా, ప్రభు నేను ఈ విధంగా ఆలోచన చేశా, ప్రభు నేను ఈ విధంగా నాయన నీ గురించి నాయన ప్రభు నేను అనుకున్నా, ఇదిగో నా జీవితంలో ఇలా నాయన ప్రభు నేను మాట్లాడా, నేను అనుకున్నా, నన్ను క్షమించు అని దేవునితో మనం సమాధాన పడాలి.